అందరికీ నమస్కారం. బాబు గారికి ఊహించిన దెబ్బ కోలుకోవాలంటే కనీసం 5 ఏళ్ళు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని చెప్పుకుంటూ ఉంటారు. ప్రతి 5 ఏళ్లకు ఓసారి వారి ఆలోచనలో మార్పు వస్తుందనే ప్రచారం సాగుతూ ఉంటుంది. అంతేకాదు ఉద్యోగులతో ఎవరు పెట్టుకున్న వారు ఇబ్బందులు పడతారు అని కూడా అంటున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వ విధానాలతో విసిగిన ఉద్యోగులంతా టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చారు అనేది రాజకీయ విశ్లేషకుల మాట. అయితే ఏది ఏమైనా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఉద్యోగ వర్గాలు ఫుల్ హ్యాపీ మూడ్లో ఉన్నట్లు కనిపించింది. కానీ రాను రాను ఉద్యోగులు భయపడుతున్నారు అనే చర్చ మొదలైంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను బయటకు తీసే క్రమంలో తొలి దెబ్బ ఉద్యోగులపైనే పడుతుంది అన్న ఆవేదన కూడా వారిలో దాగుందని అంటున్నారు. సాధారణంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ప్రభుత్వం చెప్పినట్లే చేస్తారు. అందులో తప్పొప్పులకు బాధ్యత ఎక్కువగా రాజకీయ నేతలకే ఉంటుంది. అయితే వారు ఓడినా పెద్దగా ఇబ్బంది ఉండదు. వారు తప్పించుకునే వీలు ఉంటుంది. కాకపోతే ఉద్యోగులే దొరికిపోతుంటారు. ఇప్పుడు వైసీపీ వర్సెస్ కూటమి సాగుతున్న పొలిటికల్ వార్లో ఉద్యోగులు నలిగిపోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులు ఎక్కడ ఉన్నా పనిచేయాల్సిందే, తప్పించుకోవడానికి లేదు. ఇటీవల కొంతకాలంగా ఫైలు దానం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చర్యలు ఉద్యోగుల మీదే ఉంటాయనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్ప రాజు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగులంతా భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పారు. అసలు ఉద్దేశపూర్వకంగా ఏ ఉద్యోగి ఫైల్స్ తగలబెట్టారని అన్నారు. అదేవిధంగా మదనపల్లి కేసు కోర్టు పరిధిలో ఉందని దాని గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. అయినా ఉద్యోగులే దోషులు అన్నట్లు చిత్రీకరిస్తున్నట్లు చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద బొప్ప రాజు కామెంట్లు చూస్తే రెవెన్యూ ఉద్యోగులు ఆవేదన ఉన్నట్లు అర్థమవుతుంది. మరి కూటమి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాలి. అయితే వైసీపీ నాయకులు అయితే ఇది చంద్రబాబు నాయుడికి కోలుకుని దెబ్బని, ఇది 5 సంవత్సరాలు అయితే పడుతుందని మళ్ళీ కోలుకోవాలంటే, ఎందుకంటే ఉద్యోగుల్ని సంతృప్తిపరచడం అంటే చాలా కష్టమని, మా పార్టీలో సంతృప్తి పరిచి ఈరోజు 11 సీట్లకే పరిమితం అయ్యామని, అయితే చంద్రబాబు నాయుడు యొక్క పార్టీ వచ్చే 2029లో 9 సీట్లకే పరిమితం అవుతుందని, సింగిల్ డిజిట్కే వాళ్ళు పరిమితం చేస్తారని ఉద్యోగులు మెప్పించడం ఆషామాషి కాదని, మా ప్రభుత్వం అయితే చాలా విధాలుగా ప్రయత్నించామని అని చెప్పేసి చాలా నాయకులు అయితే అనడం జరిగింది. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట నాలో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.